చూడండి, దేవుడే మనతో భోజనం చేస్తానని ఆయన మనల్ని ఏం చేస్తానండి, హృదయం నాకు ఈ కుమారుడా, నేను ఈ హృదయం వస్తాను, నువ్వు నేను కూడా భోజనం చేస్తాను. ఏ భోజనం అంటే జిహ్వా ఫలాలు భుజించే గొప్ప ధన్యతను దేవుడు మనకి చేస్తాడని. అంటే పరలోక సంబంధమైన ఆహారాన్ని, జిహ్వా ఫలాలను భుజించే గొప్ప ధన్యతను ప్రభుతో కూడా కలిసి మనం భోజనం చేయడానికి దేవుడు గొప్ప అధికారం దేవుడు మనకి ఇస్తా అన్నాడు ఆయన. ఆ అధికారం ఏంటంటే కనుక జిహ్వా ఫలాలు మనము భుజించడము అనగా మనం చూసినట్లయితే అర్హత లేని మన జీవితాన్ని ప్రభు యేసుకి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తర్వాత పాప భూముల పైకి లేవనెత్తి నిత్య జీవం అంటే గొప్ప ధన్యత అనుగ్రహించిన ఆ దేవుడే దేవుని ప్రేమను పొందుకొని నువ్వు మారుమనసు పొంది దేవుని ప్రేమను పొందుకొని ఆ పొందుకున్న ప్రేమను అనేక వారికి కనబరిచి అనేక వాటిని దేవునిగా నడిపించి అప్పుడు చూసినట్లయితే కనుక ఎవరికంట నడిపించే స్థితి మనం కలిగి ఉండవే కాదు, కానీ మన హృదయంలో పూర్తిగా ఎవరు స్థానం ఇవ్వాలంట, దేవుడికే స్థానం ఇవ్వాలి. ఈ లోక సంబంధ విషయంలో దేనికి మనం